ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీకి అందరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు మా హీరో గారు. ఆ క్రెడిట్ అంతా ఆయనకే వస్తుంది. కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డిఓపి, కొత్త ఎడిటర్, సో ఇంతమందికి లైఫ్ ఇచ్చారు ఆయన. ఓకే, థియేటర్స్లో మూవీ చూడండి. కొంచెం అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అది టైం ట్రావెల్ కాబట్టి, కానీ అర్థం అవుతుంది కరెక్ట్గా చూస్తే. ఓకే, థ్యాంక్స్. Lakshman sir, thank you. Our director sir, Suresh sir, Hemant sir, everybody, thank you so much. And I hope you all liked the trailer. And thank you, Ronak, for taking out your time and visiting us. So yes, we have really worked hard for this film, and I hope everybody likes it. Thank you. ఈ సినిమా కాలం ట్రైలర్ నేను ఈరోజు రిలీజ్ కంటే ముందే చూసిన. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ నాకు రామ్ గణపతి గారు యాజ్ అ డైరెక్టర్ మేము వర్క్ చేసినాం కలిసి. ఆయన కాన్సెప్ట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా చూస్తే కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ అయితే నాకు అనిపిస్తుంది. పీపుల్ హూ వాచ్ ఇట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ మూవీస్ వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాతోని మా రామ్ గణపతి గారు చాలా చార్మింగ్ హీరో కూడా అయిపోయారు. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్, ఐ వాంట్ యూ టు కీప్ వర్కింగ్ లైక్ దిస్. మీ ఎనర్జీ నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటా. అండ్ రామ్ గణపతి గారు కానీ, మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారు కానీ, మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే మాలాంటి యంగ్ హీరోస్ని ఇంకా కన్సిడర్ చేసి ఇంకా మూవీస్ చేస్తా ముందుకు పోవాలి. అండ్ కుమార్ అన్న ఆల్సో, ఐ లవ్ యూ. వీళ్ళు 3 brothers, చాలా అమేజింగ్ స్వీట్ పీపుల్. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్ అంకిత సాహా, ఈ అమ్మాయితో నేను ఎంతోమంది వర్క్ చేసిన. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. అండ్ తెలుగు సినిమాలో ఇట్లాంటి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి స్కోప్ ఉంటుంది ఎప్పుడైనా. దెన్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి చాలా రోజుల తర్వాత. అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ద డైరెక్టర్ అండ్ డిఓపి గారు. గ్రేట్ వర్క్. Keep doing more such amazing. Thank you so much. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గణపతి డైరెక్టర్ గారితో నా అసోసియేషన్. దీనికి ముందర రాజయోగం అనే మూవీకి ఐ డిడ్ ఓన్లీ 1 song. ఫస్ట్ టైం నా లైఫ్లో వేరే వాళ్ళ మూవీకి ఒకే ఒక సాంగ్ చేయడం. దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్. అది కూడా చాలా మంచి హిట్ అయింది ఆ మూవీ. సో ఈ మూవీ హమ్మీ అని ఒక 14 years అంట. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ హమ్మీ, మంచి సినిమాలు చేయాలని. సో ఈ మూవీ ఐ సా ద ట్రైలర్. సంథింగ్ టైం ట్రావెలర్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. టైం ట్రావెలర్ అనగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ద ఎండ్ డెఫినెట్గా దానికి ఒక కన్క్లూజన్ డెఫినెట్గా ఇచ్చే ఉంటారు రామ్ గణపతి గారు. సో ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా చిన్న సినిమా కథ బాగుండి సినిమా బాగుంటే డెఫినెట్గా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో నేను చూస్తుంటే, సో ఏదో ఒకటి అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అనే ఒక తాపత్రయం, ఒక తపన, ఒక ప్యాషన్. అస్సలు ఖాళీగా కూర్చోకూడదు. అది యాక్టింగ్ ఆర్ డైరెక్టర్ వాటెవర్. సో ఏదో ఒకటి చేయాలన్న ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు రామ్ గణపతి. ఐ లైక్ దట్ హార్డ్ వర్క్. ఎందుకంటే నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చిన్నప్పటి నుంచి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఐ లైక్ దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ థింగ్. అండ్ కాలం అంటే టైం. సో కాలం ఎలా ఆగదో, సో ఆయన సక్సెస్, ఆయన కృషి, ఆయన పట్టుదల అలాగా ఆగకూడదు. ఈ సినిమా నుంచి టైం వచ్చింది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ కాలం టీమ్. అండ్ అలాగే మన లక్ష్మణరావు గారు నవబాల క్రియేషన్స్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఇంకా మంచి మూవీస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాని నుంచి. ఐ విష్ ద ప్రొడ్యూసర్ మన లక్ష్మణరావు గారు అండ్ ద డైరెక్టర్, ద డిఓపి, ఎవ్రీవన్, ద హీరోయిన్. సో ఆబ్వియస్లీ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ కాలం సుమారు 8 ఏళ్ల తర్వాత, అంటే నేను డైరెక్షన్ చేసి 2017లో ఈ అనే సినిమా తీశానండి. అదొక డిజాస్టర్. అయితే తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి నిలదొక్కుని మళ్ళీ రాజయోగం అనే సినిమా తీశాను. దాని గురించి మాట్లాడుకునే ముందు, ఈ కాలం అనే మూవీ ఒక డైరెక్టర్, మన తెలుగు అతనే, చెన్నైలో ఉంటాడు.
ఆయన ఎస్జే సూర్య గారి దగ్గర చాలామంది దగ్గర పనిచేశాడు. అసలు మాట్లాడడం చేత కాదు, కానీ పని విషయంలో బాగా చేస్తాడు. మా టీం అందరూ కొంచెం షైగా ఉన్నారు, అందరూ డెబ్యూ కాబట్టి. బట్ ఐఎమ్ నాట్ షై యాజ్ ఎన్ యాక్టర్, బికాజ్ నాకు డైరెక్షన్లో 2 సినిమాలు చేశాను. సో ఇప్పుడు ఈ కాలం అనేది అందరూ డెబ్యూస్ అండి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఒక 14 ఇయర్స్ కిడ్, 14 ఏళ్ళ అబ్బాయి హమ్మీ అని. తను వాళ్ళ ఫాదర్ వచ్చి టిఆర్ కృష్ణ చైతన్య, మన ఏఆర్ రెహమాన్ గారి అసిస్టెంట్ కీబోర్డ్ ప్లేయర్. ఆయన చాలా చాలా పెద్ద మూవీస్కి పనిచేశారు. అయితే ఆయన దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బట్ వాళ్ళ అబ్బాయి ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ మూవీకి సొంతంగా ట్యూన్స్ ఇచ్చాడండి. ఎంత బాగా ఇచ్చాడంటే మీరు ఆ సాంగ్స్ వింటే ఓన్లీ 2 సాంగ్స్ కొట్టాడు, ప్లస్ కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఆ అబ్బాయి ఇచ్చిన ట్యూన్స్ బేస్ అవే వాళ్ళ ఫాదర్ కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు అందరికీ నచ్చుద్ది. ఈ మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ మ్యూజిక్ అనేది మిమ్మల్ని హంట్ చేస్తుంది, అంటే అంత బాగుంటుందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ఫస్ట్ టైం చాలామంది డెబ్యూట్స్తో యాజ్ ఎ డెబ్యూ యాక్టర్గా కూడా నేను కాలంతో మీ ముందుకు వస్తున్నాను. తర్వాత ఇందులో మీకు నా మదర్గా మన పుష్పలో అల్లు అర్జున్ గారి మదర్ ఎవరైతే చేశారో కల్పలత గారు, ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది. ఆవిడతో నేను 2017లో ఈ అనే మూవీ చేశాను. సో అందులో చాలా ఎమోషనల్గా చేసి ఆవిడ చాలామంది నడిపించారు వాడు ఎమోషన్తో. సో ఆ తర్వాత సిజు అని మనకి కేరళ నుంచి, మనకి దేవి నుంచి ఆయన బాగా పరిచయం. సో యాంటాగనిస్ట్గా చేశారు. నేను మెయిన్ లీడ్గా చేశానండి. మా హీరోయిన్, నా లాస్ట్ రాజయోగం హీరోయిన్ అంకిత సాహా, షీ డిడ్ ఏ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ మీకు తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి చాలా రొమాంటిక్ పాత్ర చేసింది రాజయోగంలో, కానీ ఈ మూవీలో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేసిందండి. క్లైమాక్స్లో తన యాక్టింగ్ చూసి మనకి కళ్ళంటే నీళ్ళు వస్తాయి, అంత బాగా యాక్ట్ చేసింది. సో అంకిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. ఇలాంటి డైరెక్టర్లు ఎంకరేజ్ చేయకూడదు, వీళ్ళు సినిమా ఫీల్డ్కి రాకూడదు. సినిమా ఇండస్ట్రీ తల దించుకునేలా ఉంది. సినిమా ఇండస్ట్రీ తల దించుకునేలా ఉందా? తల దించుకుందా? ఆ ఇండస్ట్రీ నెంబర్ ఏదో ఇస్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకుంటా. అసలు ఎంత దారుణంగా రాశాడంటే అండి ఆయన, ఒక ప్రొడ్యూసరు, ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఇద్దరు పర్వర్ట్స్. చూడండి, పర్వర్ట్స్ అంటండి. అంటే ఒక రొమాంటిక్ సినిమా తీస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పర్వర్ట్స్ అయిపోతారండి? అంటే అమ్మాయిల చుట్టూ తిరుగుతారా? అంటే దొంగల మీద సినిమా చేస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు దొంగతనాలు చేస్తారండి? పిక్ పాకెటింగ్ చేస్తారా? ఒక ఫ్యాక్షన్ సినిమా తీస్తే మేము బయట కత్తులు పట్టు తిరుగుతామండి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు? అసలు ఏంటండి ఆ రాతలేంటి? మీరు రాసిందేంటో మీకన్నా తెలుస్తుందా? తప్పండి, తప్పు. ఎన్నో కళలు కానీ ఎంతో ఖర్చు పెట్టి మా ఆస్తులన్నీ అమ్ముకుని మేము ఇక్కడికి వస్తాం. సినిమా ఇండస్ట్రీలో ఎంతో కళతో వస్తాం. మీరెవరండి అసలు మా మీద రాయడానికి? మీకు ఏం హక్కు ఉంది? వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్? వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్ అండి? చెప్పండి. ఐ వాంట్ టు నో. మీరేమన్నా కోర్స్ ఏమైనా చేశారా? డిఎఫ్టీ ఏమైనా చేశారా? మీరేమన్నా ఫిల్మ్ కోర్స్ ఏమైనా నేర్చుకున్నారా? రివ్యూ రాసేవాళ్ళు దయచేసి ఆలోచించండి. ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇష్టం వచ్చిన రాతలతో దయచేసి భవిష్యత్తులో వచ్చే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని కిల్ చేయొద్దు. ఎన్నో కళలతో వస్తారు. అలాంటి మా ప్రొడ్యూసర్స్ని, మా డైరెక్టర్స్ని మీరు సినిమా రిలీజ్ అవుతుంటేనే, థియేటర్లో ఉండగానే మీరు ఈ విధమైన రాతలతో మీకు సబబు కాదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సోషల్ కాన్షియస్గా అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ రోజున మనం మాట్లాడుకోవాలంటే. ఒక జర్నలిస్ట్గా మీరు రాయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజున. దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఒక రోడ్డు మీద గొయ్యి ఉంటే అది తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కార్పొరేటర్ ఎవరు? ఆయన మీద రాయండి ఒక రివ్యూ, రాయరు. మళ్ళీ జర్నలిస్ట్ మీరు. తర్వాత ఈ రోజున పొల్యూషన్ విపరీతంగా ఉంది సిటీలో, గార్బేజ్ విపరీతంగా ఉంది, ఎంతో క్లైమేట్ పాడైపోతుంది, వాటర్ లేవు. రాబోయే 30 ఇయర్స్లో 2050 నాటికి మేజర్ 30 సిటీస్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది. దాని గురించి ఏం చేయాలి? దాని మీద రివ్యూలు రాయండి. జనాల్ని మీరు ప్రేరేపించండి, దాని మీద మీరు రివ్యూలు రారు. ఈరోజు సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీజులు కట్టాలంటే స్కూల్స్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ యూనిఫామ్ అని అవన్నీ ఇవన్నీ పీకు తింటున్నారు. కాలేజెస్, స్కూల్స్, ఒక మిడిల్ క్లాస్ ఎంత తపన పడుతున్నారు. వాటి మీద రివ్యూలు రాయండి. గవర్నమెంట్ ఇంకా ముందుకు రావాలి, ఇంకా మంచి స్కూల్స్ పెట్టాలి, మంచి టీచర్లు ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఈ ఇబ్బంది తగ్గాలంటే దాని మీద రివ్యూలు రాయండి. మీరు రాయరు. ఏమండి? వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందండి. ఎవరికైనా రోగం వచ్చి వెళ్తే వాడికి ఆ టెస్టులు, ఈ టెస్టులు అని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఎంత డబ్బులు దోచేస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. దాని గురించి రాయండి.
గవర్నమెంట్స్ కొన్ని అట్లీస్ట్ ఈ టెస్ట్ వర్క్ అయినా మీరు ఇవ్వండి, వాళ్ళకి ఆ ఇబ్బంది నుంచి తప్పించండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు రాయండి, రివ్యూలు రాయరు. కేవలం సినిమా వాళ్ళంటే మీకు ఎందుకు అంత లోకం అండి? కష్టం మాది, మేము డబ్బులు పెడుతున్నాం. కళామ తల్లిని మేము సినిమా తర్వాత సినిమా తీసి మేము బతికించుకుంటున్నాం. ఒకే రొమ్ము పాలు తాగి అదే సినిమాల మీద మీరు పెద్దోళ్ళు అయ్యి మీరు అదే కళామ తల్లిని రొమ్ము మీద తన్నుతుంటే సినిమా బయటికి రాకుండానే మీరు కిల్ చేస్తున్నారంటే అసలు ఏమనుకోవాలండి? మీ యొక్క అభిరుచి ఏంటి, మీ ఆలోచన ఏంటి? దయచేసి సినిమాని కిల్ చేయొద్దు. మీ రివ్యూస్ వల్ల ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి మీ రివ్యూస్.